మనం చూసిన ఈ భాగం నిర్గమకాండం 3వ అధ్యాయం. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే హోరేబు అనే పర్వతానికి ఆయన వచ్చాడు. దేవుని పర్వతమైన హోరేబుకు తాను రావడాన్ని మనం చూస్తాం. వాక్యంలో పర్వతాలు లేక కొండలు మన ప్రభువుని జ్ఞాపకం చేస్తాయి కొన్ని సందర్భాల్లో. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, నా కొండ నా కోట నీవే. కాబట్టి ఇక్కడ నా కొండ నా కోట నీవే. ఎవరు చెప్పారు ఈ మాట? కీర్తనకారుడైన దావీదు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే దావీదు యొక్క జీవితంలో దేవుడు కొండగా ఉన్నాడు. కొండలు మన ఆత్మీయ జీవితంలో మనకు ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభు యొద్దకు వచ్చిన మనం కొండ ఎక్కిన అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి, లేక ఉన్నతమైన స్థితిని కలిగిన వ్యక్తులుగా ఉండాలి. బైబిల్లో రాసిన మాట 61వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. 61వ కీర్తన మొదటి 2 వచనాల్లో 2వ వచనాన్ని చూద్దాం. నా ప్రాణం తల్లడిల్లగా బోధిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇక్కడ నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. ఎందుకు అంటే కొన్నిసార్లు కొండలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు, కాబట్టి కొండల దగ్గర దాగి ఉండాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించు. కాబట్టి ఇది ఉన్నతమైన స్థానాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆత్మీయ జీవితం ఎలాగ ఉండాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పడం మనం చూస్తాం. 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. తర్వాత చదువు. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఇక్కడ ఉన్నతమైన స్థితి, హృదయం, ఖ్యాతి కలిగినటువంటి, పవిత్రమైనటువంటి, రమ్యమైనటువంటి, న్యాయమైనటువంటి, సత్యమైన వాటి మీద మన మనస్సును, ధ్యానమును కేంద్రీకృతం చేయడం ఉన్నతమైన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తాయి. కాబట్టి ఈ లోకంలో ఎంతో అల్పమైన, స్వల్పమైన సంగతుల నుండి మనం ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైన భావాలను కలిగి ఉండడమే కొండ యొక్క అనుభవం. కాబట్టి మనం గొప్ప వాటి మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు కానీ దైవ సంబంధమైన ఉన్నతమైన వాటి మీద దృష్టిని కేంద్రీకరించడం ప్రాముఖ్యమైనది. మనం చూస్తే బైబిల్లో మొత్తం పాత నిబంధనలో చాలా కొండలు ఉంటాయి, కొండలు చాలా ఉన్నాయి. అయితే నేను కొన్ని కొండలను చూపించాలనుకుంటున్నాను. అలాగనే పాత నిబంధనలో ప్రాముఖ్యమైన ఒక 7 కొండలు ఉంటాయి, క్రొత్త నిబంధనలో కూడా ఒక 7 ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ధ్యానం చేయడం సాధ్యం కాదు. అయితే నేను కొన్నిటిని మాత్రం ధ్యానం చేయడానికి ప్రయత్నమే చేస్తాను అంతే. చూడగలిగినంత వరకు చూస్తాం.
ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ కొండ ఏంటి అంటే అరారాతు కొండ. ఆదికాండం మనం ఇక్కడ ఒక మాట చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున అరారాతు కొండల మీద నిలిచెను. ఇది మొదటి మాటగా మనం చూడాలి. అరారాతు కొండ అనేది చూస్తాం. అరారాతు కొండ మీద నోవాహు ఎక్కలేదు. అరారాతు కొండ మీదకి దేవుడే ఎక్కించాడు. ఎలాగెక్కించాడు? ఒక ఓడను తయారు చేయమన్నాడు. భూమి మీద దౌర్భాగ్యమైన, దుష్టత్వమైన, అక్రమమైన స్థితిని తప్పించుకొని వచ్చే ఉగ్రత నుంచి కాపాడబడడానికి దేవుడు ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. ఆ ఓడ ఎక్కితే, ఆ ఓడలోకి ప్రవేశిస్తే, ఆ ఓడలో వారు ప్రవేశించిన తలుపు వేయబడ్డది. వర్షం వచ్చింది, పర్వతాలు సైతం మునిగిపోయాయి. అలాంటప్పుడు ఆ ఓడ నీళ్ల మీద తేలుతూ వచ్చింది. ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే, ఆ ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారని రాయబడింది. ఆ ఓడలో ఉన్నవారు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. వచ్చిన ఉధృతమైన నీటిలో అన్నీ చనిపోయినాయి. భూమి మీద ఉన్న సకల ప్రాణులు, జీవం అన్నీ చనిపోయినాయి. వీరు 8 మంది మనుషులు మాత్రమే కాపాడబడ్డారు. నోవాహు, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు. వీరితో పాటు భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతిలో నుంచి ఆడ మగ 2 జీవులు, పవిత్రమైనటువంటి వాటిలో 7 అలాగా అందులోకి ప్రవేశిస్తాయి. అయితే ఇక్కడ మనం ఈ భాగాన్ని గమనించేటప్పుడు ఈ ఉన్నతమైన స్థానంలోనికి దేవుడే తీసుకెళ్ళాడు. దాని గురించి నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, నోవాహు అనే వ్యక్తి అప్పటి వరకు భూమి మీద ఉన్నాడు. ఓడ కట్టేటప్పుడు ఓడ భూమి మీద ఉన్న కలపతోనే కట్టాడు ఆయన. భూమి మీద ఉన్న వారి యొక్క స్థితి ఏంటి? కిందున్న వాళ్ళ స్థితి, కిందున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళు అవును. వారు భూమి మీద అక్రమమైన స్థితిలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. తర్వాత 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద ఆ పదాన్ని చూడాలి. భూమి మీద ఏమైంది? గొప్పది. వారి హృదయం యొక్క గొప్పది అంటే దట్ ఈజ్ నాట్ ఏ గ్రేట్. అది గొప్పదంటే మీరు ఏదో గొప్పది అనుకోకండి అది. కాబట్టి పాపం విషయంలో, చూడటం విషయంలో అది భయంకరమైందని. వారి హృదయం యొక్క తలంపులలో ఓహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఇది భూమి మీద ఉన్న వాళ్ళ యొక్క స్థితి. ఈ స్థితిలో నుంచి దేవుడు అరారాతు కొండ మీదకి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు 8వ అధ్యాయం, మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహు, అతనితో కూడా అతని కుమారుడు, అతని భార్య, అతని కోడండ్రు బయటకి వచ్చి, ఇక్కడ రక్షణ పొందిన వీరు ఫలించడానికి, భూమి మీద ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి బయటకు వచ్చారు. ఆ ఓడలో నుంచి దేవుడు పిలిచాడు, బయటికి మీరు రండి. ఇప్పుడు మీరు రక్షించబడిన వారు ఈ భయంకరమైన ఉగ్రతలో నుండి, ఈ వినాశనములో నుండి మీరు రక్షించబడ్డారు. ఇదిగో చూడండి, భూమి బలాత్కారంతో నింపబడిపోయినప్పుడు శవాల గుట్టలు కనిపిస్తున్నాయి, భూమి మీద కంపు కనిపిస్తుంది, చచ్చిన పశువుల వాసన కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులను, ఇలాంటి స్థితిలో ఉన్న భూమి మీద మీరు ఏం కావాలి? ఇప్పుడు ఫలించాలి. దీని కొరకు దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు వారిని తీసుకెళ్ళి ఒక కాలింగ్ ఇచ్చాడు. వాళ్ళకి ఒక పిలుపు ఇచ్చాడు, మీరు బయటికి రండి,
ఇదిగో మీరు చూస్తున్న ఈ భూమిని, లోకాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో వారిని స్వతంత్రించుకోమని, లోపరుచుకోమని చెప్పడం మీరు చూస్తారు. అయితే అప్పుడు అది వల్ల కాలేదు. అక్కడ మనం దాన్ని ఆదాము అలాంటి స్థితిని చేయలేదు. అయితే ఇప్పుడు 9వ అధ్యాయంలో మొదట్లో చూస్తే, నోవాహును అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని మీరు ఏం చేయాలి? నింపాలి. ఇక్కడ మనం ఏం గమనిస్తాం? దేవుడు వారిని బ్లెస్ చేయడం చూస్తాం, ఆశీర్వదించడాన్ని చూస్తాం. కొండ అనుభవం, ఆశీర్వదించబడిన అనుభవం, ఫలించేటువంటి అనుభవం, రక్షించబడినటువంటి స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ మాట దేవుడు చెప్పకముందు వారు బలిని అర్పించినట్లుగా మీరు చూస్తారు. ఆ బలిని కూడా మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. ఆ మాటను కూడా నేను మళ్ళీ తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మీరు వారు ఏం చేశారు? నోవాహు బలిని అర్పించాడు. కంపుతో ఉన్న భూమి మీద, వాసన కొడుతున్న శవాల గుట్టలుగా పడినటువంటి భూమి మీద, ఏ నరుడు ఇక లేడు, చచ్చిన ఎముకలే ఉన్నాయి అక్కడ. అలాంటి స్థితిలో ఉన్న భూమి మీద బలిపీఠముతో సువాసనను దేవునికి ఆయన ఆఘ్రాణించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆదికాండంలో ఈ 1వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు 7వ అధ్యాయం వరకు ఒక ఘట్టాన్ని చూస్తే, 8వ అధ్యాయము లేక 9వ అధ్యాయం నుండి ఇంకొక క్రొత్తదైనటువంటి స్థితిలోకి మానవ సృష్టిని దేవుడు తీసుకెళ్తున్నాడు. అందుకనే ఇక్కడ అది బలి అర్పణతోటే ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మీరు ఈ మాట చూశారు, వారు ఆశీర్వదించబడబోతున్నారు, ఇప్పుడు స్వతంత్రించుకోబోతున్నారు, ఫలించబోతున్నారు. ఇది ఉన్నతమైన కొండ యొక్క స్థితి. ఆ కొండ ఎక్కడానికి నోవాహు భూమి మీద ఉన్నటువంటి తుచ్చమైన అభిలాష కలిగినటువంటి వ్యక్తులతో ఆయన ఏకీభవించలేదు. రెండో మాట ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో రకాలుగా ఆయనతో మాట్లాడి ఉండొచ్చు. ఏది వాన అని ఉండొచ్చు, ఏం చేశాడు నీ దేవుడు అని ఉండొచ్చు, 120 సంవత్సరాలు ఓడ తయారు చేసినప్పుడు శోధించి ఉండొచ్చు. కానీ ఏ మాట ఆయన మనసులోకి తీసుకోలేదు. ఆయన భూమి మీదే ఉన్నాడు, కానీ భూమి మీద ఉన్న ఆ ప్రజల యొక్క మనోభావాలు, ఊహలు, తలంపులు ఆయనలోకి తను ఎంత మాత్రం రానియలేదు. ఆయన కొండ ఎక్కినప్పుడు, అరారాధు కొండ ఎక్కినప్పుడు ఉన్నత స్థలం ముందు ఉన్నాడని మనం అనుకుంటే పొరపాటే. ఆయన భూమి మీద ఈ వర్షం రాకముందే ఆయన ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్నాయి, ఆయన తలంపులు ఉన్నతంగా ఉన్నాయి. దానికి సూచనగా ఆయన దేవుడు అరారాతు కొండ మీదకి దేవుడు తీసుకెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇది మొదటి అనుభవం. రక్షణ పొందావా? ఇక్కడికి వచ్చి నువ్వు నీ జీవితంలో ప్రభువు ఉన్నాడా? లేకపోతే అక్రమమైన స్థితిలో వారు భూమి మీద బ్రతుకుతున్నట్లు నీ మనసును దానికి లోపరుచుకుంటున్నావా? ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి, ఉన్నతమైనటువంటి రక్షణలోనికి, నిత్య జీవానికి పాత్రుడిగా చేయడానికి, ఫలించే వ్యక్తులుగా ఉండడానికి, దాని అంతటిని వివరించడానికి వీల్లేదు. అందుకనే ఫలించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీకు రక్షణ అనుభవాన్ని ఇవ్వడానికి పిలుస్తున్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి అక్రమమైన, పాప సంబంధమైన స్థితిని విడిచిపెట్టండి. మనం కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, కానీ ఉన్నతమైన భావంలోకి రావాలి. కొండలాంటి ప్రభువుని మనం ఎరగాలి. ఆ ఉన్నతమైనటువంటి ప్రభువుని మనం గుర్తించాలి. బైబిల్లో మనం చూసినప్పుడు కొండను మీరు ఇంకో రకంగా చూస్తారు, పర్వతం అని కూడా పిలుస్తారు. కొండనేమని పిలవాలి? చేతి సహాయం లేని రాయి భూతలం అంత మహాపర్వతమైంది. దానియేలు గ్రంథం. నేను రెఫరెన్స్లు చూపిస్తే ఎక్కువ అవుతుంది, మీరు తర్వాత చూసుకోండి. కాబట్టి భూమి మీద భూతలం అంత మహాపర్వతమైంది. అది దేవుని రాజ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. పర్వతం దేవుని రాజ్యాన్ని చూపిస్తుంది. ఈ పర్వతాలు దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తాయి. కాబట్టి ఆ కొండ ఎక్కిన అనుభవం మన హృదయంలో ఉండాలి. కాబట్టి నువ్వెవరైనా ఇక్కడికి వచ్చి నీ జీవితంలో ఈ లోక సంబంధమైన, పాప సంబంధమైన దాన్ని విడిచిపెట్టు. ఆశీర్వదించే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు, నిన్ను ఫలింపజేస్తాడు, ఆయన వర్ధిల్ల చేస్తాడు. సెకండ్ వర్డ్, రెండవదిగా మనం ఆదికాండం 22వ అధ్యాయానికి వెళ్తాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మనం మొదటి సంగతులు చూస్తున్నాం. మొదటి వచనం నుండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడు ఆయన? చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడైనా
నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించాలి. ఏం చేయాలి? ఆయన్ని దహన బలిగా ఆ బిడ్డను నువ్వు అర్పించాలి అని చెప్పాడు. ఇది టెస్టింగ్ టైం, ఇది పరీక్షా సమయం. మోరియా పర్వతం మీద అబ్రహామును దేవుడు పరీక్షించబోతున్నట్లుగా చూస్తాం. పర్వతము ఎక్కాలంటే తాను హృదయాన్ని సిద్ధపరచుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ మోరియా పర్వతం చాలా ఉన్నతమైన అనుభవం కలిగినటువంటి స్థితిని మనకు చూపిస్తుంది. ఆయన ఇంటి దగ్గర ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు చాలా బాధపడి ఉంటాడు. దేవుడు తనతో చెప్పినప్పుడు ఎంతో చింతపడి ఉంటాడు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఇచ్చిన ఈ బిడ్డను దహన బలిగా అర్పించమంటే ఎంతగానో శోధించబడి ఉంటాడు. శోధించబడ్డాడని రాసింది. మీరు హెబ్రీ 11లోకి వెళ్ళి చూడండి. ఆ తర్వాత తాను శోధించబడ్డాడు. అయినా కానీ నా బిడ్డను మృతుల్లో నుంచి సైతం దేవుడు లేపి ఇవ్వగలిగిన వాడని విశ్వసించాడైన. అది ఉన్నతమైనటువంటి అనుభవం, ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం. మనం కూడా ఈ లోకంలో విశ్వాసం కలిగి దేవుడు కోరుకున్నది ఏదైనా దేవునికి ఇవ్వడానికి ముందుకొస్తే నీవు కలిగి ఉన్న అర్పణ విశ్వాసమే నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వదిస్తుంది. అబ్రహాము దేవుడు అనేక జన్మలకు నువ్వు తండ్రి అవుతావు అన్న వెంటనే ఆయన తండ్రి కాలే. అనేకులు నీ ద్వారా దీవించబడతారు అన్న వెంటనే అవలా. ఈ ఆశీర్వాదం ఆయన జీవితంలో కలగడానికి ఉన్నతమైన విశ్వాసాన్ని ఆయన ప్రదర్శించాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. నీ జీవితంలో కూడా పరీక్షలు లేవా? నీ జీవితంలో కూడా కొన్ని దేవుడు అడుగుతున్నాయి లేవా? నా కుమారుడు నీ హృదయమును నాకు ఇమ్మని దేవుడు చెప్పట్లేదా? విశ్వాసాన్ని కలిగి ఉండాల్సిన పరిస్థితులు నీ జీవితంలో లేవా? నువ్వు వెనుక తీస్తే కింద ఉంటావు, కానీ దేవునికి ఇవ్వాలని చూస్తే నీవు ఉన్నతమైన స్థాయిలోకి వస్తావు. మీ డబ్బును ఆశించట్లేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. మీ హృదయాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దగ్గర నుంచి దేవుడు కోరుతుంది ఏంటి అంటే మీ హృదయంలో స్థానాన్ని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ కుమారుడిని అడిగాడు, కానీ నిన్ను కుమారుడిని అడగట్లేదు. నీ హృదయంలో ఆయనకు చోటు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన బాధపడ్డాడు, ఎన్నో రకాలుగా ఆలోచించాడు. దేవుడికి ఇవ్వడానికి కుమారుని ఇష్టపడ్డాడు. అందుకే 22వ అధ్యాయంలో తీసుకొచ్చాడు. ఆయన కొండ ఎక్కుతున్నాడు. 22వ అధ్యాయం 4వ వచనం. 3వ నాడు, అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 3వ నాడు అనే మాట చూస్తాం. వచ్చేసాడు మోరియా పర్వతానికి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటుని చూచాడు. 3 రోజులు నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా ఏ రోజైనా ఏ సమయంలోనైనా బ్యాక్లాగ్ అవ్వచ్చు. 3 రోజులంతే స్థిరమైన విశ్వాసాన్ని కాపాడుకున్నాడా లేదా? అయితే దాటుకుంటూ వచ్చాడు ఆయన. 5వ వచనం, తన పనివారితో అంటాడు, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను నీ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదను కాదు వచ్చేదము. రూరల్, ఇక్కడ సింగులర్ వాడు వాడలేదు. ఏ వాడు వాడాడు అక్కడ? బహువచనాన్ని వాడు. మేము వచ్చేదము అనే పదాన్ని విశ్వాసపు భాషని ఆయన ప్రయోగించడం చూస్తాం. అయితే ఆయన మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చూస్తాం. అయితే ఇక్కడ కొండ ఎక్కాలి. ఆ పిల్లవాడి మీద కట్టెలు పెట్టాడు. ఆ పిల్లవాడు మీద ఏమించాడు చెప్పండి? కట్టెలు పెట్టాడు. ఇప్పుడు తన బిడ్డ అడుగుతున్నాడు, కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అంటే ఆ పిల్లవాడికి ఏ నాలెడ్జి ఉంది? బలుల గురించిన నాలెడ్జి ఉంది. అందుకనే దహన బలి అర్పించాలంటే ఏం కావాలి మనకి? ఇప్పుడు గొర్రెపిల్ల కావాలి కదా. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు కల్పించుకుంటేనే అయితే శూన్యం. నీ చేతిలో ఏముండదు, నీ కళ్ళ ఎదుట ఏం కనపడదు. యెహోవా ఈరే. ఈ యెహోవా ఈరే అనే పాయింట్ ఈ మోరియా పర్వతం మీద మనం కనుగొంటాం. దేవుడే చూసుకోవాలి నీ సంగతి. మనుషుడు ఎవ్వడు చూడడు. ఏ మనుషుడు ఈ స్థితిలో ఆయనకి అబ్రాహాముకి సాయం చేయలేడు. కాబట్టి ఏ హెల్ప్ ఆయనకి లేదు, ప్రభువే సాయం చేయాలి. ఇది మోరియా పర్వతం యొక్క అనుభవం.
నువ్వు కూడా అలాంటి సందర్భంలో విశ్వాసాన్ని ప్రదర్శించాల్సి రావచ్చు. కాబట్టి నేను ఎవరు తాకి తలచని పరిస్థితి అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుని మీదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ స్థితిలో ఆయన కొండ ఎక్కిన తర్వాత బలిపీఠం కట్టాడు. ఆ కొండ మీద ఆ బిడ్డను కట్టేసి కాళ్ళు చేతులు ఏం చేశాడంట, కట్టేసి బిడ్డని ఆ బలిపీఠం మీద పండుకోబెట్టేటప్పుడు ఆ పిల్లోడికి నాలెడ్జ్ ఉంది. ఆ పిల్లోడు ఏం చెప్పాలంటే, ఏంటి నా కాళ్ళు కట్టేస్తావు, నా చేతులు కట్టేస్తున్నావు, నన్నే అర్పిస్తావా ఏంటని ఇప్ప తీసుకొని పరిగెత్తుకుంటే ఏం చేయాలి, అక్కడి నుంచి వెళ్ళాలా లేదా? అర్పణకు తను అంగీకరించబడకపోయినా, అర్పించడానికి అబ్రహాం అంగీకరించకపోయినా మోరియా పర్వతం మీద ఈ అద్భుతాన్ని మనం ఖచ్చితంగా చూసుండేవాళ్ళం కావు. ఇక్కడ ఇద్దరి పాత్రను మనం చూస్తాం. తండ్రికి తగ్గ కుమారుడిని కూడా మనం ఇక్కడ చూస్తాం. మార్కు సువార్తలో 10వ అధ్యాయం 17వ వచనం నుండి ఒక యవనస్తుడు వస్తాడు, మీరు తర్వాత చదువుకోండి. ఆయన్ని ప్రభు ఏం కోరాడంటే, నీ ఆస్తిని నువ్వు పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను ఏం చేయాలి, ఆయన్ని ఆఫర్ చేయమని అడిగాడు, లేకపోతే ఆయన్ని అర్పించమని ప్రభు అడిగాడు. ఏం అర్పించాలి ఆయన? నీ ఆస్తిని బీదలకు అర్పించాయి. ఎంతోమంది బీదలు ఉన్నారు. ఎందుకంటే నీ జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి, ఈ ఆస్తి నిన్ను నిత్య జీవానికి చేర్చే పరిస్థితి లేదు. ప్రేమతో చెప్తున్నాను విను, నువ్వు చెప్పింది చేస్తే నీకు ఆశీర్వాదం. అంతే కదా ప్రభు అలానే చెప్పాడా? ప్రేమతో చెప్పాడు. ఎట చెప్పాడు ఆయన? ప్రేమతో చెప్పాడు. కానీ ఆయన మిగులు ఆస్తి కలిగిన వాడు, చాలా ఆస్తి కలిగిన వాడు, ఇవ్వడానికి ఇష్టం లేనివాడు, ముఖం చిన్నబుచ్చుకున్నవాడు, దుఃఖపడుచు అక్కడి నుంచి ఏం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ యవనస్తుడు అలా వెళ్ళలేదు. ఇస్సాకు అలా కట్లు దించుకొని పరిగెత్తలేదు. నా తండ్రి చెప్పిన మాట నేను వింటాను అనని తండ్రి మాటకు లోబడ్డాడు. మరణం అవ్వడానికైనా బలి అవ్వడానికైనా ఆయన బలిపీఠం మీద పడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం అలా మౌనంగా ఉంటామా? పరిస్థితులను దేవునికి అప్పగించి దేవుని చేతుల్లో పెట్టి ఇలాగ బలిపీఠం మీద పండుకున్నాడు. మానవ కల్పితమేమీ లేదు, దేవుడు కల్పించుకున్నాడు. చెయ్యి పైకి ఎత్తాడు అబ్రాహాము. సెకండ్ లేట్ అయితే ఆ బిడ్డ మీద ఏమై ఉండేది? పడిపోయి ఉండేదా లేదా? ఖచ్చితంగా పడి ఉండేది. ఇప్పుడు మనకైతే తెలుసు కాబట్టి ఈ మాట అంటాం. ఆ రోజు అబ్రాహాంకి ఇలాంటి అనుభవం ఇంకెక్కడా లేదు. బైబిల్లో రాయబడింది ఏంటంటే, నరబలిని దేవుడు ఎప్పుడు కోరుకోలే, నరబలిని దేవుడు ఎక్కడా కోరుకోలేదు. ఇది పరీక్ష కోసం చేసిన పని. ఇది దేనికోసం చేశాడు దేవుడు? నరబలిని దేవుడు తీసుకోడన్న పాయింట్ కూడా ఆయనకు తెలియదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంకి వెళ్తే కానీ నీ కుమార్తెలను అగ్నిగుండం దాటించకూడదు, అలాంటి పనులు చేయకూడదని 18వ అధ్యాయాలు చెప్పాడు. ఎక్కడికి తెలియదు అప్పటికే. భూమి మీద ఒకే ఒక నరుడు బలిని దేవుడు కోరుకున్నాడు. ఆ నరుడు బలి ఏది అంటే యేసుక్రీస్తు బలి. ఇది తప్ప ఇంకే మనుషుడు కూడా బలులు మానవ రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి ముందు యేసుక్రీస్తు అర్పించబోయే బలికి సూచనగా ఇస్సాకు ఇప్పుడు బలిపీఠం మీద ఆయన పండుకోబెట్టబడ్డాడు. ఉన్నతమైన విలువలు ఉంటేనే, గొప్ప హృదయం ఉంటేనే ఇంత గొప్ప అర్పణను మనం చేయగలం. ఏదైనా ఆస్తి ఇవ్వమంటే ఇవ్వగలం, ఏదైనా సమయం ఇవ్వమంటే ఇవ్వగలం. కానీ నీ బిడ్డని ఇవ్వమంటే ఎవడిస్తాడు చెప్పండి? ఈ లోకంలో ఎవరిని ఇస్తాడా? మీరు ఎవరిని ఇస్తారా? నీ బిడ్డని నాకు ఇవ్వు అంటే ఇస్తారా? సేవకి ఇవ్వంటే నీ బిడ్డని ఇస్తావా? అసలు కనీసం అసలు నేను రమ్మంటే వస్తావా సేవకి? 100 సాకులు చెప్తావు. ఏం చచ్చిపోయేది కాదే. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి మనల్ని మనం అర్పించుకోవడమే. ఆ మాత్రం ఫెయిత్ ఇక్కడ ప్రదర్శించలేం. మళ్ళీ మన బిడ్డల్ని ఇవ్వలేం దేవుడికి. మందిరాల్లో పరిచయం చేస్తే నువ్వే చేస్తావంటరా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆగురా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈరోజు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నిన్ను దేవుని యొక్క పనికి అప్పగించుకునే విశ్వాసం ఉందా? బలిపీఠం మీద సంగతి తర్వాత నువ్వేమని చేయగలవా దేవుడికి? ఏదైనా ఆయన గుర్తించాడు. ఉన్నతమైన మనస్తత్వంతో ఆ బిడ్డను బలిపీఠం మీద పండుకోబెట్టాడు. దేవుడు పరలోకం నుంచి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడని అన్నాడా? మీరు చదవండి. ఏడు నుంచి పిలిచాడు ఆయన? ఆకాశం నుంచి అని చెప్పలే. 22వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా దూత పరలోకము నుండి. ఆ మాట నాకు భలేగా అనిపించింది. ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? పరలోకం నుండి పిలిస్తే భూమి మీద మనుషునికి ఏమవుతుంది? వినపడుతుంది కదా. పరలోకము నుంచి పిలిస్తే భూమి మీద మనుషునికి వినపడుతుందా లేదా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? తీయాలి రెఫరెన్స్, ధన్మని తీయాలి. హెబ్రీ 3:1. పరలోక సంబంధమైన పిలుపు. ఏం పిలుపు ఇది?
పరలోక సంబంధమైన పిలుపు. నీకు కూడా ఎక్కడి నుంచి కాలింగ్ వస్తుంది, నిన్ను కూడా ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు దేవుడు. భూమి మీద ఒక సేవకుడు కాదు నేను పిలుస్తుంది, అసలు నేను కానే కాదు, నాకు అసలు అవసరమే లేదు. దేవుడే నిన్ను పిలుస్తున్నాడు, దేవుడే మా ద్వారా నీతోటి మాట్లాడుతున్నాడు. మేమేం చేయగలం? మీరు వస్తే మా దగ్గర ఏముంది? మేం కాదు. ఎవరు పిలుస్తున్నారు మిమ్మల్ని? దేవుడు పిలుస్తున్నాడు. ఆయన నోటి బోరలమే, ఆయన నోటి శబ్దాలమే తప్ప మేము ప్రతినిధులమే తప్ప, పిలుస్తుంది మాత్రం ఎవరు? ఆయనే. ప్రియుడా గమనించు, ఈ మాట నాది కాదు, ఈ మాట మాది కాదు. తెస్సలోనిక పత్రికలో రాయబడినట్టు ఇది మనుషుల వాక్యం అని ఎంచుకోలేదు వాళ్ళు. ఎవరి వాక్యం కాదు ఇది. ఇంకా ఆయన చూపిస్తే లేట్ అవుతుందండి, మీ తర్వాత చదువుకోండి. 1 తెస్సలోనికలో రాసి ఉంటుంది ఆ మాట. కాబట్టి అది దేవుని వాక్యమని వారు ఎంచారు అనే పదాన్ని మీరు చూడవచ్చు. తెస్సలోనికలకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని తర్వాత మీరు చూసుకోండి. 13వ వచనం 2:13 1 తెస్సలోనిక. అది మనుషుల వాక్యమనే ఎంచలేదు. ఈరోజు ఇది నేను కాదు చెప్పేది, మీకు దేవుడే చెప్తాడు. సరే రండి మళ్ళీ 22వ అధ్యాయం. ఈ మోరియా పర్వతం మీద ఆయనను బలి అర్పించిన లెక్కే. ఇక సెకండ్ ఆలస్యమైతే ఏమై ఉండేది? తన మానసికంగా సిద్ధపడ్డాడు. నా బిడ్డని దహన బలి అర్పించడానికి ప్రిపేర్ అయిపోయాడు. చేతితోనే చేయలేదు కానీ మానసికంగా అయిపోయాడా లేదా? మానసిక స్థితి గొప్పదండి. ఏ స్థితి గొప్పది? దేనికి ఫుల్ఫిల్? ముందు నువ్వు ఏదైనా పని చేయాలంటే మనసులో నిర్ణయం తీసుకోవాలి. సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఉద్దేశముల చేత పనులు స్థిరపరచబడతాయి. ఈ మనసులో ఏం చేయాలి? ఫస్ట్ మనం ఉద్దేశించాలి. ఒక అంటే ఇట్లా నెగిటివ్ రోల్లో చెప్తున్నాను ఇప్పుడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఇంకా వ్యభిచారం చేయలే, అప్పుడు వాడు ఏమైపోయాడు? ఆల్రెడీ మెంటల్గా మానసికంగా నువ్వు ఆమెతో ఫిజికల్గా అవ్వకపోయినా మానసికంగా అయితే నువ్వు దాన్ని చేసేసినట్టే అర్థం. అవునా కాదా? లాంఛనప్రాయంగా ఫిజికల్ అనేది ముందు ప్రిపరేషన్ ఎక్కడ ఉంటుంది? మానసికంగా. ఆ స్థితిని తప్పని ప్రభు చెప్పాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో ఏం చేయకూడదు? చూడకూడదు. అది పాపం, అది నిత్య నరకానికి తీసుకెళ్తారు. నేను ఎందుకు ఈ పాజిటివ్ రోల్ నెగిటివ్ రోల్తో చెప్పానంటే మీరు అండర్స్టాండ్ అవుతారని, అంటే ఆలోచించి అర్థం చేసుకుంటానికే చెప్పాను కానీ వేరే కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. మెంటల్గా ఆయన ప్రిపేర్ అయిపోయాడు. నేను దేవునికి ఇచ్చేసా, అయిపోయింది. ఎన్నిసార్లు ఎన్ని బ్రాంచ్లు కూడా ఆయన ఆగిపోవచ్చు. వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడా వెనక్కి వెళ్ళకూడదు. చివరి దాకా వచ్చాడా? బలిపీఠం మీద దాకా వచ్చాడా? కట్టేశాడా? చెయ్యెత్తాడా? సెకండ్ ఆలస్యం అయితే ఏమై ఉండేది? అంతే. పరలోకం నుంచి ప్రభు ఏం చేశాడు? పిలిచాడు. ఇందాక మీరు పొద కాలుతుందన్నారు, ఇప్పుడు పొదలో ఇరుక్కున్నాడు ఆయన. ఆడ ఇరుక్కున్నాడు? మీరు ఆడ చూడండి 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు. ఇందాక పొదలో ఉన్నటువంటి దూత, ఇక్కడ పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు. ఇది ఎవరు? ఈ పొట్టేలు ఎవరిని చూపిస్తుంది? యేసు ప్రభువుని చూపిస్తుంది. నీ భక్తికి బంధించబడ్డాను అబ్రహాం, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను ఇప్పుడు ఎట్టున్నాను? సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఒక వ్యక్తి యొక్క మాటకు బంధించబడడం మనం చూడవచ్చు. యెహోషువాని గురించి రాశారు, ఒక నరుడి మనవి విన్న దినం అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. ఒక మనిషి మాట దేవుడు విన్నాడు. అబ్రాహాము భక్తికి బంధించబడ్డాడు ప్రభువైన దేవుడు. అందుకే పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు భక్తికి ఇంప్రెస్ అయిపోయి ప్రసన్నుడైపోయిన ప్రభువును మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ పొదను కూడా మీరు చూడాలి. ఆ పొదనేమో కాలుతున్న శ్రమలో ఉన్న పొద, అందులో ప్రభు ఉన్నాడు. ఇక్కడ ప్రభు బంధించబడ్డటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి అబ్రహాముని మనం చూస్తాం. మీరు ఎలాగంటే ఇంకో పొదను గురించి చూస్తారు. హాగరు బిడ్డను పొద కింద వేసి దేవుని వైపు చూసింది. చూసారు మీరు అక్కడ? అది అరణ్యంలో. నేను అటు వెళ్ళలేదులేండి, పొదలు అని అటు చెప్పాలనుకోవట్లేదు. నా టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ఈ పొదలో కొమ్ములు తగులుకున్నటువంటి పొట్టేళ్ళను మనం చూస్తాం. నువ్వేం చెప్తే ఇప్పుడు నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీ భక్తినికి నేను ప్రసన్నున్నయ్యానని ప్రభువు ఆయనకు చెప్తున్నాడు. భూలోకములో జనములన్నీ కూడా నీ ద్వారా ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు. మోర్ బ్లెస్సింగ్స్. దేవుడు కేవలం ఆ దేశాన్ని ఇస్తానన్నాడు కానీ
ఇక్కడ మనం చూస్తే భూలోకంలో జనాలన్నీ, అది ఏ దేశమైనా కావచ్చు, భూమి మీద ఏ ప్రపంచంలో ఏ దేశమైనా కావచ్చు, అదన్నీ కూడా నీ మూలంగా ఏం చేయబడుతున్నాయి? ఈ చర్యను బట్టి ఆశీర్వదించబడతాయి. ఇస్సాకులాగా బలి అయిపోయిన మన ప్రభువుని బట్టి ఏం చేయబడుతుంది? ఆస్వాదించబడతాయి. ఈ మోరియా పర్వతం మీద గొప్ప కార్యం ఇది. మోరియా పర్వతం 22వ అధ్యాయం 17వ వచనం గొప్ప కార్యాన్ని చూపిస్తుంది. చూడండి అక్కడ ఏముందో. ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందల ఇసుక వలె నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని విక్టరీ. ఇక్కడ కూడా బలి అర్పణ చూస్తున్నాం. ఇక్కడ కూడా ఏముంది? బలి ఉందా? అక్కడ కూడా ఏముంది? ఇందాక చెప్పరేంటి మీరు, ఏం మాట్లాడరా? అక్కడ బలి ఉంది, ఫలించే జీవితం ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. ఇక్కడ బలి ఉంది, విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద లోకంలో జనములన్నీ ద్వారానే దీవించబడదు. ఇదే మోరియా పర్వతం మీద మందిరం కట్టారు. దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున మోరియా అనే పాటను చూశారు. మోరియా పర్వతం. ఏ పర్వతం ఇది? ఇందాక కూడా మీరు చూసింది ఏ పర్వతం? మోరియా పర్వతమా కాదా? మీరు ఇంకా గమనించాలి. ఈ పాయింట్ నేను ఇంకా చెప్పాల. దావీదుకు ప్రత్యక్షమైంది, అది కూడా ఉంది. ఓర్నాను కళ్ళం దగ్గర దేవుడు దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆయన క్రయానికి ఆ భూమిని కొన్నాడు. ఇక్కడ బలి అర్పించారు. ఇక్కడ బలిని ఏం చేశారు? అర్పించారా లేదా? బలి అర్పించబడింది, కొనబడింది ఈ భూమి. ఈ భూమి ఏం చేయబడింది? ఇప్పుడు రండి సమూయేలు గ్రంథం దగ్గరకు వద్దాం. చూడండి, సమూయేలు 2వ సమూయేలు ఆఖరి అధ్యాయం. 2వ సమూయేలు ఆఖరి అధ్యాయం 17వ వచనం నుండి. దావీదు జనుల నాశనం నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించిన. చిత్తగించు, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమీ చేసేది, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఓ బలిపీఠం కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాను. అరౌనా రాజును అతని సేవకులు తన దాపునకు వచ్చుడు చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవు రాజోగు నీవు నీ దాసుడైన నా ఎద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితున్నాను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము. చిత్తగించుము. దహన బలికి ఎడ్లు ఉన్నవి, నూర్చు కర్ర సామాను కట్టెలు అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగా. కానీ రాజు తనగా, రాజు ఏమన్నాడు? 24వ వచనం, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెలయక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా తెగులాగి ఇశ్రాయేలులను విడిచిపోయారు.
అక్కడేమో బలిపీఠం కట్టడం చూశారు. ఇక్కడ ఏం చూస్తారు మీరు? బలిపీఠం కట్టిన ఆ స్థలాన్ని 80 వెండి, ఎన్నవి 80 తులముల వెండికి కొండను చూస్తారు. అక్కడ కూడా మళ్ళీ బలిపీఠం దావీదు కూడా కట్టాడు. అదే స్థలంలో సొలొమోను మందిరం ఆరంభించాను. మందిరం కట్టడానికి ముందు ఆ స్థలంలో ఏమర్పించబడింది? బలి అర్పించబడింది. ఆ స్థలం కొనబడింది. ఆ స్థలం ఆలయంగా చేయబడింది. ఆ స్థలం దేవుడు కోరుకున్నటువంటి స్థలం అది. అక్కడ యెరూషలేము, ఆ యొక్క దేవుని యొక్క ఆలయాన్ని సొలొమోను కట్టడం మనం చూస్తాం. కాబట్టి ఈ మోరియా పర్వతం దగ్గర ఉన్న అనుభవాల్లో బలిపీఠం కట్టే అనుభవం చూస్తాం, విశ్వాస ప్రదర్శనతో బలి అర్పించడాన్ని చూస్తాం, తర్వాత కొనడాన్ని చూస్తాం, తర్వాత ఆలయం కట్టడాన్ని చూస్తాం. ఎన్ని సంగతులు ఉన్నాయి ఇందులో? 3 సంగతులు ఉన్నాయి. నేను అల్టిమేట్గా లాస్ట్ పాయింట్కే వెళ్తున్నాను ఇప్పుడు. ఏంటదంటే, నీవు మోరియా పర్వతం మీద నీ విశ్వాస ప్రదర్శన ద్వారా నువ్వు దేవుని ఆలయంగా చేయబడతావు. ఏమవుతావు నువ్వు? దేవునికి ఒక ఆలయంగా చేయబడ్డాము. అది దేవునికి నువ్వెవరు అంటే ఒక ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అక్కడ మనం చూస్తాం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? కొండ పర్వత అనుభవం ఆలయంగా చేయబడింది. నీ ఉన్నతమైన ఉద్దేశాలతో దేవునికి నువ్వు అర్పించుకొని దేవుని చేత విమోచించబడితే, యేసు రక్తం చేత, ప్రభు రక్తం చేత కొనబడితే, విమోచించబడితే నువ్వు దేవుని ఆలయం. నువ్వు దేవుని ఆలయం. ప్రభు మనల్ని కొన్నాడు. దీని మీద నేను ఇంకా టూకీగా చెప్పాను, ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను. కాబట్టి మోరియా పర్వతం యొక్క అనుభవం మనకేం చూపిస్తుంది? బలిపీఠం యొక్క అనుభవం, విమోచించబడి కొనబడిన అనుభవం. అక్కడే మీరు కొనబడ్డప్పుడు మీరు చూస్తున్నారు, ఆ తెగులు ఆగిపోవడం కూడా చూస్తారు. ఈ స్థలం ముందు చేయబడిన ప్రార్థనలు, ఇదే సొలొమోను చేశాడు. అక్కడ మళ్ళీ ఆలయం కట్టినప్పుడు ఏం చేశాడు? ఇదంతా అక్కడికి తీసుకెళ్ళండి, మీరు ఆడకు తీసుకెళ్ళి ధ్యానం చేయండి. ఎవరైతే ఈ మందిరం తట్టు చూసి ప్రార్థన చేస్తారో వారి పాపములు క్షమించబడును గాక. ఇలాంటి పదాలు అక్కడ ఉపయోగించాడు సొలొమోను మందిరం కట్టిన తర్వాత. దేవుని ఆలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. వారి మొర ఆలకించబడింది. వారు అక్కడి నుంచి, ఆ మందిరంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు? వింటారు. ఇక్కడ నుంచి చాలాసేపు మాట్లాడటానికి సంగతులు ఉంటాయి. సరే అండి, నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే, మోరియా పర్వతం ఎక్కడ అంటే కూర్చోనా లేక మోరియా పర్వతం ఎక్కడము అంటే తమాషా కాదు, చిన్న విషయం కాదు. ఇది గొప్ప విషయం, చాలా క్రైమ్తో కూడినటువంటి విషయం. ప్రియులారా గమనించండి, నిన్ను దేవుడు, నీవు ఎక్కలేవు ఈ కొండ, నిన్ను ఎక్కించగలడు. నువ్వు ఆయన సహాయాన్ని కోరుకో, అంటే ప్రార్థన చేయి. ఆయన దావీదు చేసినట్టు, దేవా నేను నీ ఆలయంగా చేయబడాలి, నేను విమోచించబడాలి, విమోచించిన వ్యక్తిగా ఉండాలి. నా జీవితాన్ని బాగు చేయవా? నేను ఎక్కలేని కొండ నన్ను ఎక్కించవా? కాబట్టి మనం ఒకవేళ ఆలయంగా చేయబడిన మన జీవితాలు అలాగనే ఉన్నాయో లేదో కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన అనుభవంలో నుంచి కూడా చూడవచ్చు. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం ఏం చేసాం? మోరియా పర్వతం. థర్డ్ పాయింట్, ఇప్పుడు మళ్ళీ హోరేబు పర్వతానికి వస్తాం. రండి, ఇప్పుడు ఈ మాట చెప్పి ముగిస్తానులేండి, సమయం అయితే అయిపోయింది నాకు. ఈ మూడవది చెప్పడమే జరుగుతుంది. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయం హోరేబు పర్వతం. ఈ పర్వతానికి 3 పేర్లు ఉన్నాయి. 1 హోరేబు, 2 సీనాయి, 3 దేవుని పర్వతం. ఎన్ని పేర్లు ఉన్నాయి? 3 పేర్లు ఉంటాయి. 1 హోరేబు పర్వతం, 2 సీనాయి పర్వతం, 3వది ఏంటి? దేవుని పర్వతం. ఈ హోరేబు మన జీవితంలో ఏం చేయగలిగింది? మోషే హోరేబు పర్వతాన్ని ఎక్కాడు, చాలాసార్లు ఎక్కుతాడు, మీరు చూస్తారు తర్వాత. సీనాయి పర్వతం అనగానే మీకేం అర్థమైంది? సీనాయి పర్వతం మీద ఏమి ఇవ్వబడ్డాయి? మనకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ధర్మశాస్త్రం ఇవ్వబడింది, దేవుని శాసనాలు వచ్చాయి.
కాబట్టి ఈ సీనాయి పర్వతం లేక హోరేబు పర్వతం లేక దేవుని పర్వతం అని పిలువబడిన ఈ పర్వతం మీద నుంచి దేవుని ప్రత్యక్షతను మనం చూస్తాం. ఈ 3వ అధ్యాయంలో ప్రజల యొక్క స్థితిని చూస్తున్నాను నేను. ప్రజల యొక్క స్థితిని చూచి వారిని విమోచించడానికి నేను దిగి ఇక్కడికి వచ్చిన్నాను. మీరు కనుక నిర్గమకాండం 19వ అధ్యాయానికి వస్తే ఈ ప్యాసేజ్ అక్కడ కనిపిస్తుందండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనం, దిగి వచ్చి ఉన్నాను 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఎక్కడ దిగి వస్తాడు ఆయన? సీనాయి పర్వతం మీదకి దిగి వస్తాడు. మీరు ఇక్కడ చూస్తారు కదా. ఇప్పుడు మోషే హోరేబు పర్వతం మీద దేవుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా విమోచించి బయటకు తీసుకురావడానికి ప్రభు శక్తి చేత బాహుబలం చేత తీసుకొచ్చిన తర్వాత ఈ పర్వతం మీదే మీరు సేవిస్తారు. ఏ పర్వతం మీద ఉందా మాట? నిర్గమకాండం 3వ అధ్యాయంలో లేదా? నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం సూచన చెప్తున్నాను. ఏంటి? నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 11 నెలల 20 రోజులు ఉన్నారు ఈ సీనాయి పర్వతం దగ్గర. ఎన్ని రోజులు? మీరు తర్వాత లెక్కలేసి చూడండి. 11 నెలల 20 రోజులు ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఈ సీనాయి పర్వతం మనకేమి జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని ప్రత్యక్షతను మనకు జ్ఞాపకం చేస్తుంది. మోషే ఈ కొండ ఎక్కాలి. మోషే ఈ కొండ ఎక్కగలిగితే దేవునితో 40 దేవారాత్రములు ఆయనతో ఏం చేశాడు? ఆయన సహవాసం. ఏం చేశాడు ఆయన? ఇది కూడా సహవాసమే. ఏంటది? దేవునితో ఏం చేశారు? సహవాసం. ఎన్ని రోజులు చేశాడు ఆయన? 40 రోజులు. కింద కొంతమంది ఉన్నారు, పైన మాత్రం ఈయనొక్కడే ఎక్కాడు. ఎవరు? మోషే ఒక్కడే ఎక్కాడు. దీని గురించి నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, మీరు గమనించండి. ఒకటి ప్రత్యక్షత ఉన్నది. ఏముంది? ఏంటి ఆ ప్రత్యక్షత? ఏంటి అది అంటే నీ స్థితిని గమనిస్తున్న దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న ప్రభువు, నీ కొరకు క్రయం చెల్లిస్తున్న యేసయ్య దిగి వచ్చాడు నిన్ను విమోచించడానికి. అక్కడి నుంచి నీకేమిస్తున్నాడు ఆయన అంటే ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. ఏమిచ్చాడు ఆయన? ప్రజలైన మీరు కనానులోనికి ప్రవేశించడానికి మీకు కావలసిన ధర్మశాస్త్రం ఇది, మీరు అనుసరించాల్సిన కట్టడలు ఇవి. నేను ఇందాక మందిరాన్ని గురించి ఒక మాట చెప్పాను. దేవుని మందిరంలో నుంచి ధర్మశాస్త్రం బయటకు వస్తుందని చెప్పాను. ఈ మాటను మీరు కనుక ఇంకో చోటకి వెళ్తే, యెషయా గ్రంథం దగ్గరికి వెళ్తే, మనం దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధిస్తాడు. 2వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. యెహోవా పర్వతమునకు వెళ్ళుదాము రండి. యెరూషలేము పైన కట్టబడింది. యెరూషలేము ఉన్నతమైన స్థలంలోనే కట్టబడింది. యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఎక్కి వెళ్ళే అనుభవం. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం, పేతురు యోహానులు ప్రార్థన సమయం 3 గంటలకు మందిరంలోకి ఎక్కి వెళ్ళుతున్నారు. ఎక్కి వెళ్ళే అనుభవం నీ ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. ఎక్కి వెళ్ళే అనుభవం ఏం చూపిస్తుంది? ప్రార్థనా జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయువాడు ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. కాబట్టి ప్రియులారు గమనించండి, సీనాయి పర్వతం మీద అక్కడ వాళ్ళు తమ యొక్క ఆభరణాలను తీసేశారు. ఏం తీసేశారు? వాళ్ళ ఆభరణాలు తర్వాత చదువుకోండి మీరు. ఆభరణాలని తీసేస్తారు. సీనాయి పర్వతం దగ్గరే ఆయన పైన ఉంటే కింద వీళ్ళు దూడం చేసుకున్నారా లేదా? ఆడ ఆభరణాలు ఒలిపించేసాడా లేదా? మీరు చూడండి తర్వాత. ఇవన్నీ సీనాయి పర్వతం మీద చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి. దేవుని ప్రత్యక్షత ఉంది, ధర్మశాస్త్రం ఇవ్వబట్టం ఉంది, వాళ్ళని శుద్ధి చేయటం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ
కట్టడలు ఇవ్వబట్టం ఉన్నది. ఇక్కడే చాలా కాలం వాళ్ళు ఆ సీనాయి కొండ దగ్గర, అది సీను అరణ్యం అంటారు. అది ఏంటి, ఏ అరణ్యం అది? సీను అరణ్యం. కాబట్టి అక్కడి నుంచి హోరేబు నుంచి కదిలి కాదేశు బర్నియాకి వెళ్తారు వాళ్ళు. ఈ అనుభవాల తర్వాత చూస్తారు. అయితే ఇక్కడ నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, సీనాయి పర్వతము దేవుని వాక్యం మనకి ఉన్నతమైన వ్యక్తిగా ఉంటే దేవుడు నీతోటి ఏం చేస్తాడు? దేవుడు నీతోటి మాట్లాడతాడు. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. యూజ్ ఏంటి చెప్పండి? దేవుని వాక్యము నీలోనికి వస్తుంది. దేవుని వాక్యం నీకు ఇవ్వబడుతుంది. దేవుని వాక్యం చేత నువ్వు బలపరచబడతావు. కాబట్టి అనుభవం ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఎన్ని సంవత్సరాలైంది నీతో మాట్లాడి, ఎన్ని నెలలైంది నీతో మాట్లాడి? ప్రభువు మాట వినే, స్వరం వినే అనుభవం సీనాయి పర్వతం, లేకపోతే కొండ ఎక్కే పర్వతం, లేక ఉన్నతమైన స్థానంలోని దేవుని వాక్యం నీకు వినబడుతుంది. వాక్యాన్ని చదువుతున్నావు అంటే, వాక్యం మీద ధ్యాస పెట్టావు అంటే, వాక్యం నీకు వినబడుతుందంటే, నీ హృదయాన్ని తగులుతుందంటే ఖచ్చితంగా పర్వతారోహణ అనుభవంలోనే ఉన్నావు నువ్వు. లేదు, దేవుడు మాటలు నీకు వినబట్టలేదు, దేవుడు మాట్లాడటం అంటే అనుభవమే లేదు, ఏదో బల్ల తీసుకుంటున్నాను, ఏదో ఆరాధన చేశాను, ఏదో కానుకేసాను, ఏదో వస్తున్నాను, ఏదో పోతున్నానంటే నువ్వు అసలు ఆ అనుభవంలో లేనే లేవు. ప్రభు బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశాలు ఈ 3. కాబట్టి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. రక్షించబడిన అనుభవం ఏమి ఉండాలి? ఫస్ట్ బల్ల ఎద్దకు వచ్చేటప్పుడు ఏమై ఉండాలి? రక్షించబడిన అనుభవం కలిగి ఉండాలి. 2, దేవుని ఆలయముగా, దేవుని నివాసంగా చేయబడిన అనుభవం కలిగి ఉండాలి. దేవుడు నీలో నివసించాలి. 3, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కి వెళ్ళే ప్రార్థన అనుభవం కలిగిన మనం దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం మన హృదయంతో దేవుడు చెప్పి మెల్లని స్వరం వినే అనుభవాన్ని కలిగి ఉంటాం. ఈ 3 సంగతులు, ఆ 3 సంగతులకి నేను మీకు ఆపాదించి చూపించాను. మీరు కనుక ఇంకా ధ్యానం చేస్తే చాలా సంగతులు అందులో ఉన్నాయి. అసలు ఒక్కొక్క పర్వతం గురించి ఒక్కొక్క రోజే చెప్పాలి. దీని గురించి నేను ఏంటంటే టూకీగా చెప్పాను. ఇంకా ఉన్నాయి 4 పర్వతాల గురించి పాత నిబంధనలోనే. మీరు దాన్ని చూడొచ్చు. గెరిజీము కొండను చూస్తారు, తెలుసు కదా. ఈ కొండ ఏం కొండ అది? గెరిజీము కొండను చూస్తారు. నెబో, పిస్కా కొండ, ఇంకో రకంగా చెప్పాలంటే తెలీదు అవన్నీ. ఒలివ కొండ, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. సరే, వాటిని చూద్దాంలేండి ఎప్పుడన్నా ప్రభు చిత్తం ఇంక వీలైతే. ముందు ఇంకా కొన్ని కొండలు ఉంటాయి. సరే, వీటిని తీసుకెళ్ళి క్రొత్త నిబంధనలో కూడా వాటిని ధ్యానం చేయొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళి. సరే, ఈ 3 మాటలే ప్రస్తుతానికి ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకోండి. నేను ఈ నిర్గమకాండ 3వ అధ్యాయం దగ్గరకు వచ్చాను ధ్యానం చేస్తూ, అందుకే ఈ ప్యాసేజ్ తీసుకున్నాను. హోరేబు కొండ, సీనాయి కొండ, అది దేవుని పర్వతం అనే దానికి పేరుంటుంది. కాబట్టి ఈ కొండ గురించి ఇంకా ముందు ప్రభు ఏమైనా మాట్లాడేది, వాటి గురించి నేను మీకు తర్వాత టైం ఉన్నప్పుడు జ్ఞాపకం చేస్తాను. ప్రభు బల్ల దగ్గరికి వెళ్తామండి. దయచేసి మోకాలు మీకు రండి. ప్రభు బల్ల దగ్గరికి వెళ్తాం.